ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది వినాశ సమయము. రావణుడు అందరినీ శ్మశానగ్రస్తం చేసేశాడు. అమృత వర్షం కురిపించి తన వెంట తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: శివబాబాను బోలా భండారి అని కూడా అంటారు, ఎందుకు? జవాబు: శివ భోలానాథుడు వచ్చి వేశ్యలను, అహల్యలను, కుబ్జలను కూడా కళ్యాణం చేసి వారిని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. వారు వచ్చేది పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో. అనగా బోలా అంటే అమాయకుడే కదా. బోలా తండ్రి ఆదేశం ఏమనగా, మధురమైన పిల్లలు, ఇప్పుడు అమృతం త్రాగండి, వికారాలనే విషంను వదిలేయండి. పాట: దూరదేశంలో నివసించే. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు పాట విన్నారు. అనగా ఆత్మలు శరీరంలోని చెవి కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. దూరదేశం నుండి ప్రయాణికుడు వచ్చాడు. మీరు కూడా ప్రయాణికులే కదా. మనుష్యాత్మలందరూ ప్రయాణికులే. ఆత్మలకు ఇక్కడ ఇల్లు అంటూ ఏదీ లేదు. ఆత్మలు నిరాకారము. నిరాకార ప్రపంచంలో నివసించే నిరాకార ఆత్మలు. దానిని నిరాకార ఆత్మల ఇల్లు లేక దేశము లేక లోకము అని అంటారు. దీనిని జీవాత్మల దేశము అని అంటారు. అది ఆత్మల దేశము. అక్కడి నుండి ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశించినప్పుడు నిరాకారం నుండి సాకారంగా అవుతాయి. ఆత్మకు రూపమే లేదని కాదు, దానికి రూపమే కాక పేరు కూడా ఉంది. ఇంత చిన్న ఆత్మ ఈ శరీరం ద్వారా ఎంత పాత్ర చేస్తున్నది? ప్రతి ఆత్మలో పాత్ర అభినయించేందుకు ఎంతో రికార్డ్ నింపబడి ఉంది. రికార్డ్ ఒక్కసారి నిండుతుంది, తర్వాత ఎన్నిసార్లు రిపీట్ అయినా అది నడుస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా ఈ శరీరం లోపల ఒక రికార్డ్. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. తండ్రి ఎలాగైతే నిరాకారులో, అలా ఆత్మ కూడా నిరాకారమే. అక్కడక్కడ ఆత్మ నామరూపాల నుండి భిన్నంగా ఉందని శాస్త్రాల్లో రాసేశారు. కానీ నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఆకాశం కూడా శూన్యమే. కానీ దానికి ఆకాశం అనే పేరు ఉంది కదా. పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు. మనుషులు పరంపిత పరమాత్మ అని అంటారు. దూరదేశంలో ఆత్మలన్నీ కూడా ఉంటాయి. ఇది సాకార దేశం. ఇందులో కూడా ఇరువురి రాజ్యం నడుస్తుంది. రామరాజ్యం, రావణరాజ్యం. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పము రావణరాజ్యం. తండ్రి పిల్లల కొరకు ఎప్పుడూ దుఃఖరాజ్యాన్ని తయారు చేయరు. ఈశ్వరుడే సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తారని అంటారు. తండ్రి తెలిపిస్తున్నారు, నేను పిల్లలకు ఎప్పుడూ దుఃఖంను ఇవ్వను. నా పేరే దుఃఖహర్త, సుఖకర్త. ఇది మనుషుల పొరపాటు. ఈశ్వరుడు ఎప్పుడు దుఃఖంను ఇవ్వడు. ఈ సమయంలో ఉండేదే దుఃఖధామము. అర్ధకల్పం రావణరాజ్యంలో దుఃఖమే దుఃఖాన్ని అనుభవిస్తారు. ఏమాత్రము సుఖముండదు. సుఖధామంలో దుఃఖముండదు. తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. దీనిని నూతన యుగమని ఎవ్వరూ అనరు. నూతన యుగం పేరే సత్యుగం. అదే మళ్ళీ పాతదవుతుంది. పాతదైనప్పుడు దానిని కల్యుగము అని అంటారు. కొత్త వస్తువు మంచిగా ఉంటుంది, పాత వస్తువు చెడిపోయిందిగా కనిపిస్తుంది. కావున పాత వస్తువును తీసేస్తారు. మనుషులు విషాన్నే సుఖమని భావిస్తారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగాలి అనే గాయనం కూడా ఉంది. మీ మంచిలో అందరి మంచి ఇమిడి ఉంది అని అంటారు. మీరు వచ్చి ఏం చేస్తారో దానివల్ల మేలే జరుగుతుంది. లేకుంటే రావణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తూ ఉంటారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలు అయింది. వారు మళ్ళీ ఎప్పుడు వస్తారో పిల్లలకు తెలిసిపోయింది. మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళం చక్రం వల్లే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. దీనికి కయామత్ సమయము అని అంటారు. మానవులందరూ ప్రాణం లేని వారి వల్లే
మరణించిన వారి వలె పడి ఉన్నారు. అందరి జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. అందరినీ మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. కామచిత్పై కూర్చుని భస్మైపోయిన వారిపై అమృత వర్షం కురిపించి మేల్కొల్పి వెంట తీసుకెళ్తారు. మాయారావణుడు కామచిత్పై కూర్చోపెట్టి శ్మశానం పాలు చేసేశాడు. అందరూ నిద్రపోయారు. ఇప్పుడు తండ్రి జ్ఞానామృతం తాపిస్తారు. జ్ఞానామృతం ఎక్కడా, నీరెక్కడా? సిక్కులు పండగలు ఉత్సవాల రోజుల్లో ఆడంబరంగా వారి సరోవరాన్ని శుభ్రం చేస్తారు. మట్టినంతా తీసేస్తారు. అందుకే దానికి అమృత్సర్ అని పేరు పెట్టారు. అమృత్ సరోవరము. గురునానక్ కూడా తండ్రిని మహిమ చేశారు. వారు స్వయంగా ఏక్ ఓంకార్ సత్యనామ్ అని అనేవారు. వారు సదా సత్యంనే చెప్తారు. సత్యనారాయణుని కథ ఉంది కదా. మనుషులు భక్తి మార్గంలో ఎన్నో కథలు వింటూ వచ్చారు. అమర్ కథ, తీసరి కథ. శంకరుడు పార్వతికి కథ వినిపించారు అని అంటారు. శంకరుడు సూక్ష్మవతనంలో ఉంటాడు. అక్కడ ఏ కథను ఎలా వినిపిస్తాడు? ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వాస్తవంలో మీకు అమర్ కథను వినిపించి అమర్లోకానికి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. మృత్యులోకం నుండి అమర్లోకంలోకి తీసుకెళ్తాను. అంతేకాని సూక్ష్మవతనంలో పార్వతి ఏం తప్పు చేసిందని ఆమెకు అమర్ కథను వినిపిస్తారు? శాస్త్రాల్లో అనేక కథలు రాసేశారు. సత్యనారాయణుని సత్యమైన కథ లేనేలేదు. మీరు ఎన్ని సత్యనారాయణ కథలు విని ఉంటారు? అయినా సత్యనారాయణునిగా ఎవరైనా అయ్యారా? ఇంకా క్రింద పడుతూ వచ్చారు. ఇప్పుడు మనం నరు నుండి నారాయణునిగా, నారీ నుండి లక్ష్మిగా తయారవుతామని మీరు అర్థం చేసుకున్నారు. ఇది అమర్లోకంలోకి వెళ్లేందుకు సత్యమైన సత్యనారాయణ కథ, తీసరి కథ. ఆత్మలైన మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు సుగంధభరిత పుష్పాల వలె పూజ్యులుగా ఉండేవారు. 84 జన్మల తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. అందుకే మీరే పూజ్యులు, మీరే పూజారులు అని గాయనం చేయబడింది. తండ్రి అంటున్నారు, నేను సదా పూజ్యుణ్ణు. నేను వచ్చి మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. ఇది పతిత ప్రపంచం. సత్యుగంలో పూజ్య పావన మనుషులుంటారు. ఈ సమయంలో పూజారులైన పతిత మనుషులు ఉంటారు. సాధు సత్పురుషులు పతిత పావన సీతారాం అని పాడుతూ ఉంటారు. ఇది రైటేనా? ఇది సరైన పదమేనా? పిల్లలందరూ వధువులు. ఓ రామా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని అంటారు. భక్తులందరూ పిలుస్తారు. ఆత్మ ఓ రామా అని పిలుస్తుంది. గాంధీ గారు కూడా గీతను వినిపించి పూర్తి చేయనప్పుడు ఓ పతిత పావన సీతారామ అని పిలిచేవారు. ఇప్పుడు మీకు తెలుసు, గీత కృష్ణుడు వినిపించింది కాదు అని తండ్రి అంటున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనే అభిప్రాయం తీసుకుంటూ ఉండండి. గీతా భగవానుడు కృష్ణుడు కాదు, శివుడు. మొదట గీతా భగవానుడు ఎవరు అని అడగండి. భగవంతుడు నిరాకారమా లేక సాకారమా అని అడగండి. కృష్ణుడు సాకారుడు, శివుడు నిరాకారుడు. ఆయన కేవలం ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాడు. తల్లి గర్భంలో జన్మించరు. శివునికి సొంత శరీరం లేనేలేదు. ఈ మనుషుల లోకంలో స్థూల శరీరం ఉంటుంది. తండ్రి వచ్చి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తారు. తండ్రి మహిమ పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, సర్వుల ముక్తిదాత, దుఃఖహర్త, సుఖకర్త. అయితే సుఖం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండదు. సుఖం మరో జన్మలో లభిస్తుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమై స్వర్గస్థాపన జరిగినప్పుడు సుఖం లభిస్తుంది. అప్పుడు దేని నుండి ముక్తిని కలగచేస్తారు? రావణుని దుఃఖం నుండి. ఇది దుఃఖధామం కదా. అంతేకాక మార్గదర్శకునిగా కూడా అవుతారు. ఈ శరీరం అయితే ఇక్కడే సమాప్తమైపోతుంది. ఆత్మలన్నిటినీ తీసుకెళ్తారు. మొదట ప్రియుడు, వారి వెనుక ప్రేయస్సులు వెళ్తారు. వారు అవినాశి, అందమైన ప్రియుడు. అందరినీ దుఃఖం నుండి విడిపించి పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్తారు. పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ముందు పతి ఉంటాడు, అతని వెనుక పత్ని ఉంటుంది, ఆ తర్వాత ఊరేగింపులోని వారుంటారు.
ఇప్పుడు మీ మాల కూడా అలాగే ఉంది. పైన పుష్పం శివబాబా, దానికి నమస్కరిస్తారు. ఆ తర్వాత యుగల్ పూస బ్రహ్మ సరస్వతి, ఆ తర్వాత బాబాకు సహాయకారులైన మీరుంటారు. పుష్పమైన శివబాబా స్మృతి ద్వారానే సూర్యవంశ విష్ణుమాలగా తయారయ్యారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. మళ్ళీ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. వీరు శ్రమ చేశారు, అందుకే పూజింపబడతారు. మాల అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ఊరికే మాల త్రిప్పుతూ ఉంటారు. 16,108 మాల కూడా ఉంది. పెద్ద పెద్ద దేవాలయాలలో ఉంటుంది. మాలను ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నుండి పట్టుకుని త్రిప్పుతూ ఉంటారు. బాబా బొంబాయిలో లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి మాలను తిప్పేవారు. తిప్పినప్పుడు రామా రామా అని జపించేవారు. ఎందుకంటే ఒక పుష్పం మాత్రమే తండ్రి కదా, పుష్పాన్ని మాత్రమే రామా రామా అని అంటారు. మాల పూర్తి అయిన తర్వాత తల వంచి నమస్కరిస్తారు. జ్ఞానం ఏమాత్రం లేదు. ఫాదరీలు కూడా చేతిలో మాల త్రిప్పుతూ ఉంటారు. ఎవరి మాల త్రిప్పుతున్నారు అని అడగండి. వారికి తెలియదు. యేసుక్రీస్తు స్మృతిలో తిప్పుతున్నామని అంటారు. యేసుక్రీస్తు ఆత్మ ఎక్కడ ఉందో వారికి తెలియదు. యేసుక్రీస్తు ఆత్మ ఇప్పుడు తమోప్రధానంగా ఉందని మీకు తెలుసు. మీరు కూడా తమోప్రధాన బికారులుగా ఉండేవారు. ఇప్పుడు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. భారతదేశం రాకుమారుని వలె ఉండేది, ఇప్పుడు బికారిగా ఉంది. మళ్ళీ రాకుమారునిగా అవుతుంది. అలా తయారు చేయవారు తండ్రి. మీరు మనుషుల నుండి రాకుమారులుగా అవుతారు. రాకుమారుల కాలేజ్ కూడా ఒకటి ఉండేది. అక్కడికెళ్ళి రాకుమారులు రాకుమార్తెలు చదువుకునేవారు. మీరిక్కడ చదువుకుని 21 జన్మలకు స్వర్గంలో రాకుమారుడు రాకుమార్తెలుగా అవుతారు. శ్రీకృష్ణుడు రాకుమారుడు కదా, వారి 84 జన్మల కథ లిఖింపబడింది. మనుషులకేం తెలుసు? ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. భగవాను వాచ, నేనందరికీ తండ్రిని. మీరు గాడ్ ఫాదర్ ద్వారా వింటున్నారు. వారు స్వర్గస్థాపన చేస్తారు. దానిని సత్యఖండమని అంటారు. ఇది అసత్యఖండం. సత్యఖండాన్ని తండ్రి స్థాపన చేస్తారు. అసత్యఖండాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. రావణుని రూపాన్ని తయారు చేస్తారు. కానీ దాని అర్థం ఏమాత్రం తెలియదు. అసలు రావణుడు అంటే ఎవరో ఎవరికి తెలియదు. రావణుని చంపుతారు, కానీ మళ్ళీ జీవిస్తాడు. వాస్తవానికి స్త్రీలలోని 5 వికారాలు, పురుషులలోని 5 వికారాలు. దీనినే రావణుడు అని అంటారు. వాటిని చంపుతారు. రావణుణ్ణి చంపి బంగారం దోచుకుంటారు. ఇక్కడ ముళ్ళడవి అని పిల్లలైన మీకు తెలుసు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం కూడా ఉంది. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. అందరూ ఒక్కొక్కరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు, అనగా కామఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందువలన దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యుగాన్ని అల్లా తోట అని అంటారు. అవే పుష్పాలు మళ్ళీ ముళ్ళగా అవుతాయి, ముళ్ళు మళ్ళీ పుష్పాలుగా అవుతాయి. ఇప్పుడు మీరు 5 వికారాలపై విషయం పొందుతారు. ఈ రావణ రాజ్యం వినాశనమయ్యే తీరాలి. చివరిలో పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది. సత్యమైన దసరా కూడా జరుగుతుంది. రావణ రాజ్యం సమాప్తమైపోతుంది. తర్వాత మీరు లంకను దోచుకుంటారు. మీకు బంగారు భవనాలు లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణునిపై విజయం ప్రాప్తి చేసుకుని స్వర్గాధికారులుగా అవుతారు. బాబా విశ్వమంతటిపై రాజ్యభాగ్యంను ఇస్తారు. అందుకే వీరిని శివబోలా బండారి అని అంటారు. వేశ్యలు, అహల్యలు, కుబ్జలను అందరినీ తండ్రి విశ్వానికి అధికారులుగా చేస్తారు. వారు ఎంత అమాయకులు! వచ్చేది కూడా పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో స్వర్గానికి అర్హత లేనివారు. విషాన్ని త్రాగుట వదలనే వదలరు. తండ్రి అంటున్నారు, పిల్లలు, ఇప్పుడు ఇది అంతిమ జన్మ, పావనంగా అవ్వండి. ఈ వికారాలు మిమ్మల్ని ఆది మధ్య అంతం దుఃఖితులుగా చేస్తాయి. ఈ ఒక్క జన్మ కొరకు విషం తాగుట వదిలి పెట్టలేరా? నేను మీకు అమృతం తాగించి అమరులుగా చేస్తాను.
అయినా మీరు పవిత్రంగా అవ్వరు. విషం లేకుండా మరియు సిగరెట్ సారాయి లేకుండా ఉండలేకున్నారు. నేను అనంతమైన తండ్రిని మీకు చెప్తున్నాను. పిల్లలు, ఈ ఒక్క జన్మకు పావనంగా అయితే మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాను. పాత ప్రపంచాన్ని వినాశనం చేయటం, నూతన ప్రపంచాన్ని స్థాపన చేయటం ఈ కర్తవ్యం తండ్రిదే. ఈ ప్రపంచమంతటిని దుఃఖం నుండి విముక్తి తెప్పించి సుఖధామము, శాంతిధామానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు అన్ని ధర్మాలు నాశనమైపోతాయి. ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మళ్ళీ స్థాపన అవుతుంది. సిక్కుల గ్రంథంలో కూడా పరంపిత పరమాత్మను అకాల్ మూర్తి అని అంటారు. తండ్రి మహాకాలుడు, మృత్యువుకు మృత్యువు. ఆ కాలుడు ఒకరిద్దరిని తీసుకెళ్తాడు. నేను ఆత్మలందరినీ తీసుకెళ్తాను. అందుకే నన్ను మహాకాలుడు అని అంటారు. తండ్రి వచ్చి మిమ్మల్ని ఎంతో తెలివిగలవారిగా చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ చివరి జన్మలో విషాన్ని త్యాగం చేసి అమృతం తాగించాలి. పావనంగా అవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా సేవ చేయాలి. సెకండ్ పాయింట్, విష్ణు కంఠహారంలో పూసగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. పూర్తి సహాయకారులుగా అయి తండ్రి సమానం దుఃఖహర్తలుగా అవ్వాలి. ఈరోజు వరదానము. తమ అలౌకిక ఆత్మిక వృత్తి ద్వారా సర్వ ఆత్మలపై ప్రభావం వేసే మాస్టర్ జ్ఞాన సూర్యభవ. ఎలాగైతే ఏదైనా ఆకర్షించే వస్తువు తన సమీపంగా ఉండేవారిని తన వైపుకు ఆకర్షిస్తుందో, అందరి అటెన్షన్ ఆ వస్తువుపైకి వెళ్తుందో, అలా ఎప్పుడైతే తమ వృత్తి అలౌకికంగా ఆత్మీయత గలదిగా అవుతుందో అప్పుడు మీ ప్రభావము అనేక ఆత్మలపై స్వతహాగా పడుతుంది. అలౌకిక వృత్తి అనగా భిన్నమైన మరియు ప్రియమైన స్థితి స్వతహాగానే అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది. ఇటువంటి అలౌకిక శక్తిశాలి ఆత్మలు మాస్టర్ జ్ఞానసూర్యునిగా అయి తమ ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తారు. స్లోగన్: సదా స్వమానమనే సీటుపై స్థితమై ఉంటే సర్వశక్తులు మీ ఆజ్ఞను అంగీకరిస్తూ ఉంటాయి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. జ్ఞానులుగా అవ్వటంతో పాటు స్నేహితులుగా అవ్వండి. స్వయం యొక్క సేవయే విశ్వసేవకు ఆధారము. సేవలో కేవలం 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. 1 నేను నిమిత్తము, 2 నిర్మాణక అంటే నిరహంకారులుగా అవ్వవలసిందే. దీని ద్వారా ఏకత యొక్క వాతావరణం తయారవుతుంది. ఒకరికొకరు సహయోగులుగా అవుతారు. నీది నాది గౌరవ ప్రతిష్టలు ఘర్షణ యొక్క భావనలు సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.